అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి ఒక చిన్న టాపిక్ గురించి తెలుసుకున్నాము. ఆ టాపిక్ పేరు ఏంటంటే రీడెలివర్ ఆర్ ఆల్టరేషన్ ఆర్ కరెక్షన్ ఆఫ్ ది అడ్రస్. అంటే ఏంటంటే ఇది ఒక సెండర్ వచ్చేసి ఒక పోస్ట్ ఒక లెటర్ కానీ ఏదైనా కానీ పంపించారు. సో పంపించిన తర్వాత ఒక అడ్రస్లో వచ్చేసి ఒక కరెక్షన్ కానీ ఒక ఆల్టరేషన్ కానీ లేదా ఆ లెటర్ని మళ్ళీ వెనక్కి తెప్పించుకోవాలి. సో అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో దీన్ని రీడెలివర్ అంటారు కదా, రీడెలివర్ లేదా రీకాల్ అని కూడా అంటారు. రీకాల్ ఆఫ్ ఏ పోస్టల్ ఆర్టికల్ అంటారు. ఏమంటారు? రీకాల్ ఆర్ రీడెలివర్. రీకాల్ ఆర్ రీడెలివర్ ఆఫ్ ఏ పోస్టల్ ఆర్టికల్ అంటారు. ఓకేనా? రీకాల్ ఆర్ రీడెలివర్ ఆఫ్ ఏ పోస్టల్ ఆర్టికల్. ఇది వచ్చేసి మనకు క్లాజ్ నెంబర్ ఎంత అంటే పిఓ గైడ్ పార్ట్ 1లో క్లాజ్ నెంబర్ 34లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్లాజ్ నెంబర్ 34లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ క్లాజ్ నెంబర్ 34 ఏం చెప్తుందంటే మనకు ఒక ఆర్టికల్కి మనం రీకాల్ ఆర్ రీడెలివర్ చేయాలి, మనకు రిటర్న్ రావాలి అని అనుకుంటే అక్కడ ఉన్నటువంటి మనం ఆల్రెడీ పోస్ట్ చేసినటువంటి ఆర్టికల్ అనేది అక్కడ డెలివర్ కాకూడదు అనేది ఫస్ట్ పాయింట్ ఒకటి. తర్వాత కొన్ని టైం బౌండ్స్ వల్ల అది ఆర్టికల్ అనేది కొన్ని డిస్ట్రాయ్ కాకపోయినా లేదా దాన్ని ఏదైనా ఒక లా అండ్ ఆర్డర్ ప్రకారం ఏదైనా దాన్ని ఒక సీజ్ చేయకపోయినా ఇటువంటి చేయని సందర్భాల్లో మాత్రమే మనకు ఆర్టికల్ రీకాల్ ఆర్ లేదా రీడెలివరీ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? సో రీకాల్కి వచ్చేసి జనరల్గా మనకు కలెక్ట్ చేయవలసినటువంటి ఫీజు ఎంత అంటే 6 రూపీస్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇండియాలో పోస్ట్ చేసినటువంటి ఇన్లాండ్ పోస్ట్ ఆర్టికల్ ఏమంటే మన ఇండియాలో పోస్ట్ చేసినటువంటి ఆర్టికల్స్కి అయితే కన్నా 6 రూపీస్ పర్ ఆర్టికల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఫారిన్ కంట్రీస్కి అయితే కన్నా 30 రూపీస్ పర్ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ 6 రూపాయలు 30 రూపీస్ ఎట్లా పే చేయాలి అమౌంట్ అనేది ఇన్ ద షేప్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్. ఎక్కడ అంటించాలి? అప్లికేషన్కి మనం ఒక సెండర్ ఎవరైతే పంపించారో వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు కదా, ఆ రిక్వెస్ట్ అప్లికేషన్లో ఈ స్టాంప్స్ అనేది అంటించవలసి ఉంటుంది ఫీజు అనేది. ఓకేనా? తర్వాత వచ్చేసి ఈ రీకాల్ అప్లికేషన్ రీడెలివరీ అప్లికేషన్ అనేది ఎవరికి మనం అప్లై చేయాలి? జనరల్గా మీకు అందరికీ తెలిసి ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీస్లో వచ్చేసి హెడ్ ఎవరు ఉంటారు? ఫస్ట్ క్లాస్ పోస్ట్ మాస్టర్ ఉంటారు. సో ఫస్ట్ క్లాస్ పోస్ట్ మాస్టర్కి వచ్చేసి ఆ పరిధిలో ఆ ఆఫీస్ పరిధిలో ఒక సూపరింటెండెంట్కి ఉన్నటువంటి అధికారాలు అనేవి ఉంటాయి. ఒకవేళ అక్కడ బుక్ చేస్తే కనుక ఫస్ట్ క్లాస్ పోస్ట్ మాస్టర్కే రిప్రజెంట్ చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. లేదా మిగిలిన ఏరియా అయితే డివిజన్లో మిగిలిన ఏరియా అయితే కనుక ఎవరికి అప్లై చేసుకోవాలి? ఎస్పీ ఆర్ ఎస్ఎస్పి. సో ఆ డివిజన్కి వచ్చే సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ లేదా సీనియర్ సూపరింటెండెంట్ ఉంటే కనుక సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్కి మనం అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలి? సో ఆ ఒక అప్లికేషన్ అనేది ఒక రిప్రజెంటేషన్ అనేది ఈ అధికారికి మనం సమర్పించాల్సి ఉంటుంది. ఎవరైతే రీకాల్ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు ఒక అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసినంతో పాటు ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎందుకు మీకు రీకాల్ అనేది రీడెలివర్ అనేది ఎందుకు కోరుకుంటున్నారు అనేది ఒక రీజన్ అంటే ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ స్టేట్మెంట్ వచ్చేసి ఒక సీల్డ్ కవర్లో ఎన్క్లోజ్ చేయాలి అనేది గుర్తుపెట్టాలి. సీల్డ్ కవర్లో ఎన్క్లోజ్ చేయాలి ఆ స్టేట్మెంట్కి సంబంధించి. అంటే రీజన్స్ ఎందుకు రీకాల్ కావాలని కోరుకుంటారు అనేది ఒక సీల్డ్ కవర్లో ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి ఒక ఇన్సూర్డ్ కానీ ఆర్ ఒక రిజిస్టర్ పోస్ట్ కానీ ఇట్లాంటి ఒక రిజిస్టర్డ్ చేసినటువంటి కానీ లేదా ఒక ఇన్సూర్డ్ చేసినటువంటి కానీ రీకాల్ కావాలని కోరుకుంటే కానీ ఒరిజినల్ రిసిప్ట్ అనేది ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. బుకింగ్ చేసినప్పుడు మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు కదా, ఆ ఒరిజినల్ రిసిప్ట్ అనేది ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి ఈ సెండర్ ఎవరైతే రీకాల్ కోరుకుంటున్నారో వాళ్ళు పంపించినటువంటి అప్లికేషన్ వాళ్ళకి రావాల్సినటువంటి లెటర్ ఎయిర్ మెయిల్ ద్వారా రావాలని కోరుకుంటే కనుక దానికి ముందుగా అడ్వాన్స్గా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎయిర్ సర్ఛార్జ్ ఎంతైతే ఉంటుందో అదనేది ఈ సెండర్ అనేది చెల్లించాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఫీజు విషయానికి వస్తే 6 రూపీస్ అనేది మన ఇండియాలో పోస్ట్ చేసినటువంటి ఆర్టికల్స్ కదా, ఆ 6 రూపీస్ అనేది ఒకవేళ ఒకే పర్సన్ సేమ్ సెండర్ ఉండి సేమ్ సెండర్ అంటే ఒకే పర్సన్ సెవెరల్ ఆర్టికల్ విషయం అంటే ఎక్కువ ఆర్టికల్స్ పంపించినట్లయితే ఒక ఆర్టికల్ కాకుండా ఎక్కువ ఆర్టికల్స్ పంపించినట్లయితే సెవెరల్ ఆర్టికల్స్ పంపించినట్లయితే సేమ్ సెండర్ అయి ఉండాలి. తర్వాత సేమ్ అడ్రస్ అయి ఉండాలి. ఓకేనా? తర్వాత సేమ్ బుకింగ్ ఆఫీస్ ఉండాలి. బుకింగ్ ఆఫీస్ అన్నా పోస్టింగ్ ఆఫీస్ అన్నా ఒకటే కదా, రెండు సేమ్. ఓకేనా? సో సేమ్ అడ్రస్ ఉండాలి. సేమ్ అడ్రస్ అంటే సేమ్ పర్సన్ ఉండాలి. సో సేమ్ సెండర్ అంటే ఒకే పర్సన్ పంపించిన వ్యక్తి తర్వాత అక్కడ చేరవలసినటువంటి అడ్రస్ కూడా ఒకటే ఉండాలి. తర్వాత సేమ్ బుకింగ్ ఆఫీస్ అంటే పోస్టింగ్ ఆఫీస్ ఎక్కడ ఉందో అదే ఆఫీస్ నుంచి అదే టైంలో సేమ్ టైం
సేమ్ టైం ఉంటాయి కదా, అప్పుడు ఈ సెవెరల్ ఆర్టికల్స్ అనేది పంపించుంటాం కదా, ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా ఒకటే ఆర్టికల్ కిందకి ట్రీట్ చేయబడతాయి, ఒకటే ఆర్టికల్ కిందకి ట్రీట్ చేయబడతాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఒక పర్సన్కి అక్కడ ఒకే పర్సన్కి నేను దాదాపు ఒక 6 లెటర్లు పంపించింది. 6 లెటర్లు అంటే సేమ్ అడ్రస్కి ఒకే ఆఫీస్ నుంచి బుక్ చేసిన, ఒకే అడ్రస్కి ఒకే పర్సన్కి ఒకటే టైంలోనే ఒక 6 ఆర్టికల్స్ బుక్ చేశాను. సో 6 ఆర్టికల్స్ కూడా ఆ 6 ఆర్టికల్స్ కూడా ఒకటే ఆర్టికల్ కింద ట్రీట్ చేయబడి ఆ 6 ఆర్టికల్స్కి కూడా మనం రీకాల్ చేసినట్టయితే కేవలం 6 రూపాయలే కలెక్ట్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఒకవేళ మనం ఈ రీకాల్ చేసే ప్రక్రియలో ఒకవేళ అక్కడ ఆర్టికల్స్ కానీ డెలివరీ అయిపోయింటే మాత్రం మనకు ఎటువంటి రీకాల్ అనేది ఉండదు, అంటే ఆర్టికల్ అనేది మనకు రాదు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ మిస్ డెలివరీ జరగడం వల్ల గవర్నమెంట్ అనేది ఎటువంటి ఏమంటారు నష్టపరిహారం అనేది చెల్లించడం కూడా జరగదు. ఓకేనా. సో ఇదండి మొత్తం రీకాల్ గురించి. ఓకేనా. థ్యాంక్ యూ అండి.